నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపికృష్ణ గారు. నిన్న ఈరోజు పత్రికల్లో చర్చల్లో ఉన్న అంశం, ప్రజాప్రతినిధుల్లో 40% పైబడి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, నేరస్తులు, నేరం నిరూపించబడిన వాళ్ళు కూడా, కొంతమంది జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. వీళ్ళని రాజకీయాల్లో అనర్హులుగా ఎందుకు తీసుకోవట్లేదు? నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఒక ఉద్యోగికి శిక్ష పడితే అతను ఉద్యోగానికి అనర్హుడు నేరస్తుడైతే, కానీ రాజకీయాల్లో మాత్రం మంత్రులు అయిపోతున్నారు, ఏకంగా ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్కి కూడా నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఏదో ఒకటి చర్యలు తీసుకోండి అని. ఎంతకాలం ఇలా? నాకు తెలిసి ఎంతోమంది న్యాయమూర్తులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని రోజువారీ విచారణ చేసి తేల్చండి అని కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. మరి రోజువారీ విచారణ ఎక్కడ జరుగుతుందో తెలియదు. సంవత్సరాల తరబడి బయట తిరుగుతూనే ఉంటారు, రాజకీయాల్లో పోటీ చేస్తుంటారు, ముఖ్యమంత్రులు అవుతుంటారు, మంత్రులు అవుతుంటారు. దీనికి ఎండ్ కార్డ్ పడుతుందా? గోపి గారు, ఇక్కడ ఒక అంశాన్ని మనం ఇంకొక మాట కూడా దాంట్లో వాడారు. ఏంటంటే, అది ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్లే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో పోటీకి అనర్హులుగా ప్రకటించండి అని చెప్పని. 42% మంది ఉన్నారు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా. హత్యలు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కుంభకోణాలు చేసిన వాళ్ళు కావచ్చు, రౌడీజం చేసేవాళ్ళు కావచ్చు, రకరకాల నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా 42% మంది ఉన్నారు ఈరోజు ప్రజాప్రతినిధులుగా. మరి వాళ్లే ప్రజాప్రతినిధులుగా ఉండి చట్టాలను తయారు చేసేది వాళ్లే అయ్యి ఉండి వాళ్ళ మీద వాళ్ళు చట్టాలు తయారు చేసుకుంటారా గోపి గారు? అది ఇక ఇంతకు మించిన లాజిక్ లేదు. రెండోది, న్యాయమూర్తులు మీరు అన్నట్టు అత్యున్నత న్యాయస్థానం మొట్టమొదటి నుంచి కూడా ఎన్వి రమణ గారి కంటే ముందు కూడా 2-3 పర్యాయాలు దీన్ని ఉదాహరించడం కూడా జరిగింది. ఎన్వి రమణ గారు దీన్ని గట్టిగా ప్రయత్నించమన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా సంవత్సరం లోపు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి అభియోగాలు తేల్చండి అని చెప్పని కూడా చెప్పారు. ఆర్థిక ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి త్వరితగతిన తేల్చండి అని అన్నారు. ఆయన దిగిపోయారు. ఇప్పుడు రెండో ఆయన వచ్చాడు, ఆయన కూడా దిగిపోతున్నాడు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మరి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు అంటే, అలా ముందుకు తీసుకొని వెళ్తే ఈరోజు పార్టీకి పట్టుకొమ్మలుగా ఉంటుంది వాళ్ళు ఎవరు? వ్యాపారస్తులు. వ్యాపారస్తులు 30 మంది కుంభకోణాల్లో ఉన్నారు. రెండోది రౌడీల్లో 99% మంది ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు లేకుండా ఈరోజు పార్టీలో నడిచే పరిస్థితి ఉందా? లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎందుకు చేస్తారు? మీరు బాగా గమనించండి. వీళ్ళు ఎంత తెలివిగా, కేంద్రం కావచ్చు లేకపోతే రాష్ట్రాలు కావచ్చు, ఎంత తెలివిగా వ్యవస్థలను విధ్వంసం చేసుకుంటూ వస్తున్నాయి అంటే, ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుంచి తీసుకుందామండి. ఒకనాడు గ్రామ స్థాయిలో పంచాయతీ సర్పంచ్ గారు ఉంటే ఓ రకంగా ఆ గ్రామానికి అతనే ప్రధానమంత్రి. ఇప్పటికి కూడా అతని యొక్క విధులు ఏందంటే, ఆ గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు, వీటన్నిటికి కూడా మొత్తం ఆయనే సర్వాధికారి. తర్వాత అతన్ని కొంత కట్టడి చేయడం కోసం ఈవోని తీసుకొచ్చారు గ్రామంలో. అతను ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. అతను అంటే మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే ముఖ్య పాత్ర. సర్పంచ్ని డంపింగ్ చేశారు. ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి? వాళ్ళు వచ్చేసి చట్టాలను తయారు చేసేసి అవి సత్వరం ప్రజలకు అందుతున్నాయా లేదా, మనం తీసుకొచ్చే మంచి కార్యక్రమాలు అధికారులు చేస్తున్నారా లేదని చెప్పని నిర్వహణ చూడటంతో పాటు దాని గురించి శాసనసభలో చర్చించడానికి మాత్రమే నాయకులు. మరి వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? డే టు డే అన్ని కార్యక్రమాల్లో వాళ్ళే పాల్గొంటున్నారు కదా. అవి తప్ప అక్కడ చర్చించట్లేదు. ఏ విషయం వచ్చినా సరే అరుచుకుంటున్నారు, పోటాడుకుంటున్నారు, సవాళ్ళు విసురుకుంటున్నారు, అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. అంటే ముందుగా ఎప్పుడైతే పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారో అక్కడి నుంచే రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం పెరిగింది, గమనించుకోవాలి. అంతకుముందు ఏం జరిగేదంటే, ఒక రాజకీయ నాయకుడు శాసనసభ్యుడైనా లేకపోతే లోక్సభ సభ్యుడైనా సరే అతను గ్రామంలో ఉన్నటువంటి నాయకుడి మీద ఆధారపడాల్సి వచ్చేది.
ఉమ్, ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఉమ్, ఎందుకంటే వాళ్ళని నిర్వీర్యం చేశారు, ఉమ్, నాయకుడికి విలువ లేకుండా చేస్తున్నారు. ఉమ్. అక్కడ ఏం చేయాలన్నా కూడా శాసనసభ్యుడు అనుమతి లేని చివరికి మురుగ్గాలను బాగు చేసుకోలేని పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చేసారు. అంటే సుప్రీం ఏం మేమే చెప్తే- ఉండాలి, మేము పైనుండే సుప్రీం ఏం చెప్తే అది నడవాలి. అంతే. వాళ్ళు ఒకవేళ అక్కడున్న సుప్రీంకి ఆలోచన ఉండా లేకపోయినా ముఖ్యమంత్రికి లేదా ప్రధానమంత్రికి శాసనసభ్యులకి లోక్సభ సభ్యులకి మమ్మల్ని కాదని అంటారా? ఉమ్, మమ్మల్ని కాదని వీళ్ళు చేస్తారా? ఉమ్, మేం కదా రాజులం ఇక్కడ, ఉమ్, వీళ్ళకేంటనే భావనలో ఉన్నారు. అలా ఉండవాళ్ళు వాళ్ళని ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఎవరైతే నలుగురిని భయపెడతారో, ఉమ్, ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో, ఎవరైతే కుంభకోణాల్లో ఉండారో, ఎవరైతే వాళ్ళకి లంచాలు అంటే ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళ చేతుల్లో వాళ్ళ మాటలు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేసి ప్రజల గురించి కావచ్చు, లేకపోతే మిగిలిన కష్టపడ్డ కార్యకర్తల గురించి కావచ్చు పట్టించుకోవటం మానేశారు. వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చే కార్యక్రమంలో వీళ్ళకి ఎంత వస్తాయి వాళ్ళకి ఎంత వస్తాయి అని ఆలోచించుకుంటున్నారు తప్ప ఈ గ్రామానికి మౌలిక వసతులు ఏంటి, మంచినీరు కావాలా, రహదారులు కావాలా, విద్యుత్ కావాలా, పాఠశాలలు కావాలా, వీటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఆ ఆలోచనే జరగట్లేదు. నిధులు వస్తున్నాయి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, జల్ జీవన్ మిషన్లో కావచ్చు, విద్యకు సంపాదించింది కావచ్చు, మంచినీరుకు కావచ్చు, రహదారులకు కావచ్చు, మౌలిక వసతులకు కావచ్చు, గృహాలకు కావచ్చు, అన్నిటికీ వస్తున్నాయి. కానీ ఏమైపోతున్నాయి? ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? అది రేపు స్వతంత్రం మళ్ళీ రేపు వచ్చి ఆగస్టు 15 నాటికి 77 సంవత్సరాలు పూర్తయిపోయి 78వ సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇన్ని రోజులు చూసుకుంటా ఉంటే చిన్న లాజిక్ అండి, ఎంత దూరం వద్దు. ఒక గ్రామంలో 500 మంది ఉంటారు, 500 కుటుంబాలు ఉంటాయి, 500 మంది కూడా 500 కుటుంబాలు ఉంటాయి. ఇందుట్లో నిరుపేదలు సగం మంది 30 మంది వేసుకోండి, 350 మంది నిరుపేదలు వేసుకోండి. 350 మందిలో సంవత్సరానికి 5 మంది నిరుపేదలు వాళ్ళ వృత్తికి సంబంధించిన దానికి చేయూతనిస్తే ఈరోజు ఏ గ్రామంలో అయినా నిరుపేద అనేవాడు ఉండేవాడు చెప్పండి నాకు కాస్త. ఈరోజు కులాల ప్రకారం ఇద్దామా, మతాల ప్రకారం ఇద్దామా, ఓట్ల ప్రకారం ఇద్దామని ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి? మనం తాయిలాలు ఇద్దాం, వాళ్ళకి పింఛన్లు ఇద్దాం, లేకపోతే ఇంకోటి కల్పిద్దాం, ఉచితాలు ఇద్దాం, ఈ ఆలోచన తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకి సహాయ సహకారాలు అందజేసి ఆర్థికంగా బ్యాంకుల ద్వారా కావచ్చు వేరే వాళ్ళకి సహాయం ఇచ్చేస్తే వాళ్ళు స్వతంత్రంగా నిలబడి దాన్ని ముందుకెళ్ళి ఆలోచన ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది దాన్ని అమలు చేస్తున్నారు ఆలోచించండి మీరు. ఈరోజు అన్ని ఉచితాల మీద ఆధారపడుతున్నారు కదా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆ చర్యల దిశగా వెళితే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట ఈ ఎఫెక్ట్కి గురయ్యేది జగన్మోహన్ రెడ్డి అని. నిస్సందేహంగా. దాంతో పాటు కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టాలా. ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా చేయాల్సిన వ్యక్తులు ఉద్యోగంలో చేసి ఎలాంటి మచ్చలేని వ్యక్తుల్ని ఎన్నుకోవాలి ఒకటి. రెండోది అంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రెండోది మీరు అన్నట్టు అంటే నాకు గుర్తొచ్చింది, అఖిల భారత సర్వీసులు ముగించుకొని వచ్చిన అధికారులే ఫెయిల్ అవుతున్న సందర్భంలో ఈ రాజకీయాల్లో ఉద్యోగాలు పూర్తి చేసుకుని రిటైర్ అయిన ఉద్యోగుల్ని ప్రజలు ఆదరిస్తారా? రిటైర్ అదే నేను అంటుంది. అట్లా చట్టం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది అనుకోండి, రాజ్యాంగం ప్రకారం ఇదిగో ఆర్టికల్ ద్వారా మేము ఇట్లా చెబుతున్నాము, ఇలాంటి వాళ్ళే పోటీగా అనర్హులు అన్నారనుకోండి, తప్పేదేముంది? సామాజికంగా ఎవరైతే సేవా సంస్థలు ఉంటాయి కదా, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, ప్రజల కోసం ఉద్యమించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని వీళ్ళు మాత్రమే దీనికి అర్హులు. రెండోది 3 సంవత్సరాలు తప్పనిసరిగా సైన్యంలో పనిచేసిన వాళ్ళు కూడా అర్హులు అని అన్నారనుకోండి, ప్రక్షాళన జరిగింది నిస్సందేహంగా. క్రమశిక్షణ కూడా అలవాటు అయింది. రెండోది డే టు డే వ్యవహారాలు ఏంటండి? ఇప్పుడు 5 సంవత్సరాలు గడిపి నిండా 100 రోజులు శాసనసభ కార్యక్రమాలు నిర్వహించట్లేదు. మిగిలిన ఏం చేస్తారండి? 1825 రోజులు ఉంటుంది కదా, 5 ఏళ్ల పాటు. మరి మిగిలిన రోజులు వీళ్ళు ఏం చేస్తారండి? దేనికోసం అండి వీళ్ళు? మిగిలిన దానికి అసలు వీళ్ళకేం పనండి? 1 నేషన్ 1 ఎలక్షన్ అని చట్టాలు చేసే మన కేంద్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఎందుకు చట్టాలు చేయవు? అంటే చట్టాలు చేసేది వాళ్లే కాబట్టి మీరు అన్నదే ఆన్సర్. 100% గోపి గారు, వాళ్లే చేస్తే ఇలాంటి వాళ్ళ అధికారులు ఎంతోమంది ఈరోజు ప్రజాప్రతినిధులుగా పనికి మాలిన వాళ్ళు ఉన్నారు.
ఆ పేరు కూడా తలుచుకుంటే అసహ్యం వేస్తుంది కొంతమందిని. మరి అలాంటి వాళ్ళు ఎలా మనుగడ సాగిస్తారు చెప్పండి? ఈరోజు సమాజంలో మామూలుగా ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను ఏదైనా బడికి పోవట్లేదంటేనో లేకపోతే నిద్రపోతేనో భూషాడు వస్తున్నాడు అనేవాళ్ళు. ఈరోజు పలానా రాజకీయ నాయకుడు వస్తుంటే నిద్రపోయే పరిస్థితి ఉంది, భయపడి ఇళ్లలో దక్కునే పరిస్థితి ఉంది. మరి అలాంటి వాళ్ళే కదా ఈరోజు చట్టాలు తయారు చేస్తుంది. వాళ్ళు అమలు చేస్తుంది ఎవరు? స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు, ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, లేదంటే కింద ఉన్న వ్యవస్థ కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ప్రాపకం కోసం ఒక హంతకుడు ముందు ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పోయి సెల్యూట్ చేసి అతను ముందు కూర్చోడానికి కూడా భయపడే స్టేజ్లో ఉన్నారండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? ఇంకా వీళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఉండేది 5 సంవత్సరాలు, వీళ్ళు ఉండేది 33 సంవత్సరాలు. మరి వాళ్ళ ముందు వీళ్ళు సాగిలు పడతానే ఉన్నారు కదా. ప్రక్షాళన జరగాల. ప్రక్షాళన జరగాలి అంటే నిస్సందేహంగా ప్రజలు కూడా దీంట్లో పూనుకొని ముందుకు రావాలి. అది ఎప్పుడు జరిగిద్ది? ఒకవేళ వీళ్ళ మాట అనకుండా నిలబెట్టారనుకోండి, రౌడీలను, గోండాలను, అంతకులను నిర్దాక్షిణ్యంగా ఓడించండి. ఏ పార్టీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా ఓడించండి. అంటే ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలి? ప్రజల్లోంచి మొదలు కావాలి. అప్పుడే వాళ్ళు మాట వింటారు. ఎందుకంటే వాళ్ళు ఇటు మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అలాంటి వాళ్ళే కావాలి. పార్టీలు మాటలు వినవు, ప్రభుత్వాలు మాటలు వినవు. ప్రజలే దీన్ని మార్పు తీసుకురావాలా. అప్పుడే మాట వింటారు. అన్నిటికంటే గొప్పది ప్రజాస్వామ్యంలో ఓటనే ఆయుధం కదండి. బ్రహ్మాస్త్రం లాంటిదే కదా అది. దాన్ని ప్రయోగించండి. కనీసం ప్రజలకి అవేర్నెస్ రావాలి. నిస్సందేహంగా చట్టాలు అయితే చేసే వాటి జోలికి పోయే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు చేయరండి, నిస్సందేహంగా చేయరు. ఈరోజు ఇప్పుడు అంటే మనం కొన్ని మాట్లాడితే మీకు నాకు అయినా ఇబ్బంది, అది కూడా చెబుతున్నాను. కొన్ని మాట్లాడితే వీళ్ళు ఎక్కడున్నారు తీసుకురంటే లోనేస్తూ ఉంటారు. ఎందుకంటే జరుగుతున్న లోపాలు కనుక మనం ఎత్తి చూపామనుకోండి, అది భరాయించే పరిస్థితిలో లేరు. ప్రభుత్వాలు లేవు, న్యాయస్థానాలు కూడా లేవు. న్యాయస్థానాలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడో జరిగింది వాళ్ళకి ఇష్టమైతే ఎక్కడో జరిగింది సుమ్మేటగా తీసుకుంటున్నారు. మరి ఇలాంటి చాలా విషయాలు ఎందుకు వదిలేస్తున్నారు? మీ దగ్గరకు వచ్చిన దాన్ని కూడా ఎందుకు వదిలేస్తున్నారు? అది మా పరిధి కాదంటారుగా. అదే చెప్పేది. అలాంటి చట్టం ఒకటి ఉంటే దాన్ని ఉల్లంఘిస్తే మేము చర్యలు తీసుకుంటాం, కానీ అసలు చట్టమే లేనప్పుడు మేమేం చేస్తామని అంటారుగా. చట్టం ఉంది, యాక్చువల్గా చట్టం ఉంది, అమలు చేసేది మీరే. అమలు చేయరు. అమలు చేయమని చెప్పాల్సింది మీరే. కానీ మీరే తప్పించుకుంటే ఎవరు దాని గురించి ముందుకు వచ్చేది చెప్పండి? ఇప్పుడు ఎక్కడెక్కడో ఏదో జరుగుతూ ఉన్నాయి, దాన్ని సుమోటోగా తీసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైనవి. మరి వాస్తవంగా సమాజానికి హానికరంగా జరిగే చాలా ఉన్నాయి కదా, దాన్ని సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు? ఒక కేసు ఉందండి, కుంభకోణం జరుగుతుంది, సాక్షులు లేరని కొట్టేస్తున్నారు. సాక్షులు లేకపోతే ఏమైపోయినట్టు? సాక్షులు లేరు వాస్తవమే, సాక్షులు ముందుకు రాలేదు. ఎందుకు రావట్లేదు? మీ దగ్గరకు వస్తే మీ దగ్గరకు సాక్ష్యం చెప్తే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. దాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? న్యాయమూర్తులు ఆదేశించాలి, పోలీసులు రక్షణ కలగజేయాలి, ప్రజాప్రతినిధులు దాని మీద పూర్తిగా ఆలోచించేసి ఇదిగో ఇది మంచి ఇది చెడు అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. అవి ఏమి ఎక్కడా లేనప్పుడు ఈ ముగ్గురు వైఫల్యం చెందితేనే కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంది. ఇష్టారాజ్యంగా చెలరగిపోతూ ఉంది వీళ్ళు. అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఈరోజు ప్రజాప్రతినిధులను చూస్తూ ఉంటే డబ్బులు సంపాదించుకుంటే ప్రజాప్రతినిధి అయిపోతాడా? నలుగురిని చంపితే ప్రజాప్రతినిధి అయిపోతాడా? 6 సంవత్సరాలు కారాగారవాసం, 2 సంవత్సరాలు కారాగారవాసం చేసి మళ్ళీ 6 సంవత్సరాలు దానికి మినహాయింపు, అంటే 8 సంవత్సరాలు అతను ఎన్నికల్లో పాల్గొనకుండా 9 సంవత్సరం వస్తే మళ్ళీ అతను గెలిపించుకుంటున్నామే మనం. ఎవరు నానాలి ఇది? శిక్ష పడ్డ వ్యక్తికి నేను అనేది. అభియోగం ఎదుర్కోవటం వేరు, శిక్ష పడ్డ వ్యక్తికి కూడా మళ్ళీ మనం తిరిగి ఎన్నుకుంటున్నాము అంటే ఇంకెక్కడికి? ఎవరు నానాలి దీన్ని? వాళ్ళిటూ మారరు, మనం కూడా మారొద్దా? ప్రజలు మారాల. కులం, మతం, ప్రాంతం తప్ప రెండోది ఆలోచించుకోకపోతే ఇలానే జరుగుతాయి. మనకు అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, అపారమైనటువంటి మేధా సంపత్తి ఉంది, మనకు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకు నిర్వీర్యం అయిపోతున్నాయి? ఈరోజు $1 విలువ డాలర్తో పోల్చుకుంటే 86 రూపాయలకి వెళ్ళింది. పెరుగుతూనే ఉంది. ఇంకా అది 100 రూపాయలకి వెళ్ళే ఆశ్చర్యపడాలని పని లేదు. లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉండాం. ప్రతివాడి నెత్తి మీద, నాకు తెలిసి ప్రతివాడి నెత్తి మీద ఈరోజు 1,00,000 పైచీలకు అప్పు ఉంది.
భారతదేశంలో ఉన్నటువంటి పుట్టిన పాపకాడి నుంచి చనిపోయే ముసలాయన వరకు కూడా ఈరోజు లక్ష కోట్ల పైన అప్పు ఉంది. 165 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. 150 కోట్ల జనాభా లేదు మనకి. అంటే 1,00,000 కంటే అదనంగా ఉంది. ఎందుకు అవుతున్నాయి? ఏమైపోతుంది? మన సంపద ఏమైంది? కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క కబంధాస్తాల్లో, కొంతమంది పారిశ్రామికవేత్తల చేతుల్లో మాత్రమే అపారమైన ధన సంపద ఉంది. ప్రజలకు చెందాల్సినవన్నీ ఎందుకు ఒకళ్ళ దగ్గరే గుత్తాధిపత్యంలా ఉంటుంది? ఎన్నాళ్ళు ఇది? చైతన్యం ప్రజల్లో రావాలి గోపీకృష్ణ గారు, అంతే నిస్సందేహంగా. దానికి ఈరోజు చాలామంది మేధావులు అనుకుని చెప్పుకునేవాళ్ళు కూడా ఏదో ఒక పార్టీ పంచన చేరి వంత పాడుతూ ఉన్నారు చూడండి. ఇది చాలా దౌర్భాగ్యం అండి. మీరు అన్నట్టు ఇక ప్రజల్లో మార్పు వస్తే తప్ప వీళ్ళు చేయరు, దీన్ని ఆశించాలి. అస్సలు వీళ్ళు చేయరండి. వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు నేను 2016 నుంచి చూస్తూనే ఉన్నాం. నేరాలకు సంబంధించిన త్వరగా విచారణ, ఎంత నేరాలు చేస్తే అంత మాస్ లీడర్ కదా, అది జరుగుతుంది. అదే కదా. ఇప్పుడు చొక్కా పట్టుకొని లోనేసి ఎరకుముడు కుమ్మాల్సిన పోలీసులు వాళ్ళ ముందు వెళ్ళి నమస్కారం పెడతా ఉంటే ఎందుకంటే దౌర్భాగ్యం అని చెప్పండి. పెట్టక తప్పని పరిస్థితి కదా. ఎందుకు పెట్టాలా? ఎన్నికైనప్పుడు ఎందుకు పెట్టాలా? ఎన్నికైతే దండం పెట్టమని ఉందా? ఎన్నికైతే దండం పెట్టమని ఎక్కడన్నా ఉందా? మర్యాద పూర్వకంగా మర్యాద ఇక్కడ మర్యాద ఏందండి? ఎదవలకి పదవులు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మర్యాద ఏంటి చెప్పండి. మీకు వాడు మర్యాద ఇవ్వాలి. మీరు పోటీ పరీక్షలో నెగ్గుతారు, దేహదారిద్ర్యంలో నెగ్గుతారు, తర్వాత మీరు ఈ స్థాయికి వస్తారు. మిమ్మల్ని చూసి వాడు నేర్చుకోవాలి. రాజ్యాంగంలో చెప్పలేదుగా ఎమ్మెల్యే వస్తే నమస్కారం పెట్టమని, ఎంపీ వస్తే నమస్కారం పెట్టమని. నీ పరిధి దాటి అతను ముందు మోకరెళ్ళమని ఎప్పుడైతే చెప్పలేదుగా. నీ పని నువ్వు చేసుకోమన్నారు. ట్రాఫిక్లో కూర్చొని ట్రాఫిక్ నియంత్రణ చేసే అతను కూడా వాళ్ళు వస్తుంటే నమస్కారం పెడతారంటే మనసు అటుందా ఇటుందా? ఇక్కడే లోపాలు కనపడుతున్నాయి కదా. నలుగురు నిజాయితీగా ఉండండి, నలుగురిని గాల్చిపారేయండి, మిగిలిన వాళ్ళు దైవంలో వస్తారో చూద్దాం. చాలా పెద్ద వాస్తవం అండి. నేను నలుగురు హంతకుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండి. రోజు సత్యం బతికే ఉద్యోగం చేసేదానికంటే ఫలానా ఎదవని చంపారని చెప్పని సగర్వంగా మీరు కారాగారంలో కూర్చున్నా కూడా తప్పు ఉండదు. అలా కాదుగా, మనది ప్రజాస్వామ్య దేశంలో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలండి? చంపే అవకాశం లేదు కదా. ఇలా ఉంటే ఏం చేయాలి? ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిన్ను చంపేస్తున్నాడు అతను రోజు మానసికంగా. నీ మీద ఇష్టం లేని పనులన్నీ చేపిస్తున్నాడా? నీకు తెలుసు కదా ఫలానా వ్యక్తి తప్పు చేయలేదని. మరి అతను తీసుకొచ్చి దండిమని చెబుతున్నాడు కదా అతనే. ఇంతకంటే తప్ప? ఒక సామాన్యుడు నువ్వు అతన్ని హింస పెట్టే బదులు ఇట్లాంటి అడ్డుకట్టబడేదానికి కనుక ఆస్కారం ఉంటే ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారండి? ఎందుకు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి? ఇలాంటి వాళ్ళకు కూడా జరిగితే తప్పేంటి? అప్పుడే కదా అడ్డుకట్టబడేది. భయం లేకపోబట్టే కదా. ఆ భయాన్ని పరిచయం చేయాల్సిన ఎవరు? మీరు నేను కాదు కదా. రైట్. చట్టాన్ని రక్షించాల్సిన ప్రజలు రక్షించాల్సిన వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ.